ఇవి రీల్స్ చేయడం ఇవి చేస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది కదా, అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు. సో ఇంట్లో వాళ్ళు అంటే మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ మీ అత్తగారు కానీ మీ నాన్నగారు కానీ అంటే ఇద్దరు పేరెంట్స్ అన్నట్టు. సో ఎప్పుడైనా ఎందుకు ఈ రీల్స్ ఏం చేస్తారు మీరు అన్న వాళ్ళు, ఇప్పుడు నవ్వుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? యాక్చువల్గా మాది ఏంటంటే ఇప్పుడు రీల్స్ చేసే టైం కూడా మాకు లేదు. అండ్ యాక్చువల్ నాకు ఉండదు. తను వెరీ బిజీ ఇంటూ ఐటీ ఇండస్ట్రీ, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే. అంటే సడన్గా ఈ ఫేజ్ వేరే. యాక్చువల్గా 15 years నుంచి వర్క్ అండ్ ఓకే మ్యారేజ్ రీసెంట్గా అయింది, పాప ఉంది, ఈ టైంలో ఇంకా ఎక్కువ బిజీ ఉంటాం మేము. ఈ టైంలో ఎందుకు స్టార్ట్ చేసారు మీరు? డెఫినెట్గా దిల్ ఆస్క్ క్వశ్చన్, ఈ సేమ్ క్వశ్చన్ అనమాట. కానీ ఓకే ఎందుకు చేయొద్దు, మేము డే అంతా చేయట్లేము. మీరు అంటే తను సాఫ్ట్వేర్ కాబట్టి తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను బిజీలో ఉంటుంది, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీలో ఉంటాను. ఓకే. పాపతో టైం స్పెండ్ చేస్తాము. అండ్ మాకు వచ్చిన టైం ఏంటంటే హాఫ్ అన్ అవర్ టైంలో 1 hour టైంలో మేము వీడియో తీసి ఎడిట్ చేసి దానిలో పెట్టేస్తాము. ఓకే. అంటే సండే చేయరా? సండే మేము చేయము, మేము అప్పుడప్పుడు చేస్తుంటాము. ఓకే. నార్మల్గా సండే యాక్చువల్గా వీకెండ్ ఫ్యామిలీతోనే స్పెండ్. మరీ సండే కూడా మనం ఇప్పుడు డెఫినెట్గా ఒక్కొక్కసారి చేస్తాము, ఒక్కొక్కసారి చెయ్యము. కానీ టైం సండే మాత్రం ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం, ఎక్కువ పాపతో ఎక్కువ టైం ఉంటుంది. అసలు యాక్చువల్గా నేనున్న వీడియో అసలు చేయాలనుకున్న వీడియోనే కాదు, ఏది ఇక్కడ మనం బేబీ ప్రొడక్ట్స్ ది అది యాక్చువల్గా ఫస్ట్ అదే వీడియో మీది. యాక్చువల్గా తనున్న వీడియో తనది. యాక్చువల్గా డెలివరీ అయింది, పాపని తీసుకొస్తున్నాము. అది నేను జస్ట్ షార్ట్స్ తీసి పెట్టాను, పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ అది విత్ ఇన్ 1 day 500K అయింది. ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఓకే ఫైన్. నెక్స్ట్ వీడియో నుంచి ఓకే వి గెటింగ్ వ్యూస్ కదా, సో వై కాంట్ వి కంటిన్యూ చేద్దాము. కానీ ఇంట్రెస్ట్ లేదు తనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 week 2 weeks ఐ మీన్ డెలివరీ. డెఫినెట్లీ ఐ కాంట్ ఆస్క్ యూ టు డూ. సో జస్ట్ మనం రీసెంట్ ఇప్పుడు పాప రాగానే మనం పక్క డెలివరీ తర్వాత బేబీ ప్రొడక్ట్స్ తీసుకుంటాము, మిల్క్ డబ్బాలు తీసుకుంటాము. సో దానికి రివ్యూ ఒకటి అది నేను ఏం చేశానంటే వీడియో అని చెప్పలేదు, నేను నార్మల్గా కూర్చుంటే అవి ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు. ఫస్ట్ నాకు చెప్పిన ఇట్లా అని, తర్వాత కెమెరా ఆన్ చేసిండు, శాంతి ఇది మళ్ళీ చెప్పు అని అన్నాడు. నేను ఫోన్ చూసినా కానీ ఫన్నీగా తీస్తున్నాడు అనుకున్నా, కానీ అది సీరియస్ గా తను రీల్ పెడతాడు అని నాకు తెలియదు. కామెడీ వేలే చేస్తున్నా, కొంచెం కామెడీ నాకు కొంచెం కామెడీ టైమింగ్ వచ్చు కాబట్టి చేసేసరికి అది బాగా హిట్ అయింది. 1 million 2 million 3 million అది 3 million వెళ్ళింది. సో ఆ తర్వాత నుంచి కొంచెం నేను కూడా ఇంకా తను లేదు నువ్వు చెయ్యి ఏం కాదు, కొంచెం టైం స్పెండ్ చెయ్యి ఏం కాదు అని. అంటే ఫోర్స్ చేసిన ఏమన్నా ఇట్లా చెయ్యి నాకు హెల్ప్ అవుతుంది చేయాల్సిందే అని ఎప్పుడు చేయలేదు.